హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే నేను ఒక డిజైన్ వేస్తున్నా. ఇట్లా ముందుగా 8 వరుసలు దారం చుట్టుకున్నా. 10 నెంబర్ నీడిల్ యూజ్ చేస్తున్నా. ఇప్పుడు ముందుగా ఇట్లా బట్టకు లాక్ వేసుకోవాలన్నమాట. ఇట్లా బట్టకు లాక్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకోసారి మళ్ళీ లాక్ వేసుకుంటున్నా. ఇట్లా తర్వాత 5 చైన్స్ వేసుకోవాలి. 2 3 4 5 చైన్స్ వేసి ఎక్కడ దాకా వస్తుందో అక్కడ చూసుకోవాలన్నమాట. తర్వాత మళ్ళీ ఈ విధంగా మళ్ళీ 5 చైన్స్ వేసుకోవాలి. 3 4 5 మళ్ళీ ఇది ఎక్కడ దాకా వస్తుందో అక్కడ దాకా చూసుకొని లాక్ వేసుకోవాలన్నమాట. ఇట్లా బట్ట చిక్కు లేకుండా వేసుకోవాలన్నమాట. తర్వాత ఇప్పుడు మళ్ళీ 1 2 3 4 5 6 వేసుకొని ఇది ఎక్కడ దాకా వస్తుందో చూసి కొంచెం లోపలికి యూ షేప్లో వచ్చేటప్పుడు ఇట్లా లాక్ వేసుకోవాలన్నమాట. తర్వాత మళ్ళీ 3 టైమ్స్ 5 చైన్స్ వేసుకోవాలన్నమాట. ఇట్లా ఎక్కడ దాకా వస్తుందో అక్కడ దాకా లాక్ వేసుకోవాలి. మళ్ళీ ఇప్పుడు 2 టైమ్స్ వేసుకోవాలి 5 చైన్స్. ఇట్లా బేసిక్ మొత్తం ఇదే విధంగా వేసుకోవాలన్నమాట. ఇట్లా ఇంకోసారి వేస్తున్నా 5 చైన్స్ ఈ విధంగా. ఇదే కంటిన్యూ చేసుకొని వెళ్ళాలన్నమాట. ఇప్పుడు ఇక్కడ 2 టైమ్స్ వేసా 5 చైన్స్. తర్వాత మళ్ళీ ఇక్కడ 6, మళ్ళీ ఇక్కడ 3 టైమ్స్ 5 చైన్స్ వేసుకున్నా. తర్వాత మళ్ళీ 6. ఇప్పుడు ఇది ఎక్కడ దాకా వస్తుందో అక్కడ దాకా కొంచెం లోపలికి 5 చైన్ గ్యాప్ వచ్చేటట్టు లాక్ చేసుకోవాలి. సెకండ్ స్టెప్ అనమాట. స్టార్ట్ చేస్తున్నా. ముందు లాక్ వేసుకుంటాం కదా, దాంట్లోనే లాక్ వేసుకోవాలన్నమాట. ఇట్లా ఈ విధంగా లాక్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఇప్పుడు 5 చైన్స్ వేసుకోవాలి. 5 చైన్స్ వేసుకోవాలి. మళ్ళీ ఇట్లా మళ్ళీ లాక్ ఉన్న దగ్గరే లాక్ వేసుకుంటున్నా. తర్వాత ఇప్పుడు ఇక్కడ 2 చైన్స్ అన్నా వేసలా సింగిల్ క్రోషా అన్నా వేసుకోవచ్చు అనమాట. మన ఇష్టం, ఎట్లన్నా వేసుకోవచ్చు. నేనైతే సింగిల్ క్రోషా వేసుకుంటున్నా. ఇప్పుడు ఇట్లా నిడిల్ మీద దారం చుట్టుకొని ఈ 6 చైన్ గ్యాప్లో వేసుకోవాలన్నమాట. డబల్ క్రోషా వేసుకుంటున్నా. మొత్తం ఆర్చ్ మొత్తము ఇట్లా లైన్ అయిపోయింది. పట్టేంత వరకు వేసుకోవాలన్నమాట. ఇట్లా చూసుకొని మొత్తం ఈ విధంగా వేసుకోవాలి చైన్స్. ఇట్లా చిక్కు లేకుండా వేసుకోవాలన్నమాట. ఇట్లా ఈ విధంగా వేసుకోవాలి మొత్తం. 1 2 3 4 5 6 7 8 9 అయింది. 10 11 12 ఈ విధంగా వేసుకోవాలన్నమాట. ఆర్చ్ ఇది ఎక్కడ దాకా వస్తుందో అక్కడ దాకా చూసుకొని ఇట్లా లాక్ వేసుకోవాలన్నమాట ఈ విధంగా. తర్వాత మళ్ళీ సింగిల్ క్రోషా ఈ సైడ్ వేసుకున్నాం కదా సింగిల్ క్రోషా, సేమ్ ఇటు సైడ్ కూడా అట్లనే వేసుకోవాలన్నమాట. సింగిల్ క్రోషా ఇట్లా చూసుకొని వేసుకోవాలన్నమాట. లాక్ ఉండే దగ్గర లాక్ వేస్తున్నా ఇట్లా. తర్వాత మళ్ళీ 5 చైన్స్ వేస్తున్నా. 5 చైన్స్ ఉండే దగ్గర 5 చైన్స్ వేసుకోవాలి. లాక్ వేసుకుంటున్నా. ఇప్పుడు మళ్ళీ సింగిల్ క్రోషా వేసుకుంటున్నా ఇట్లా. ఇప్పుడు ఇక్కడ మళ్ళీ సేమ్ డబల్ క్రోషా వేసుకుంటున్నా ఇట్లా వేసుకున్నా అన్నమాట. ఇప్పుడు లాక్ వేసుకుంటున్నా 5 చైన్లో. మళ్ళీ లాక్ వేసుకోవాలి. మళ్ళీ లాక్ వేసుకుంటున్నా. మళ్ళీ దీంట్లో లాక్ వేస్తున్నా. ఇప్పుడు 5 చైన్స్ వేసుకుంటున్నా. 5 ఇంతకుముందు 2 టైమ్స్ వేసుకున్నాం కదా సింగిల్ క్రోషా. ఇప్పుడు
మళ్ళీ ఇంకోసారి ఇక్కడ వేసుకుంటున్నా. ఇప్పుడు దీంట్లో బీడ్స్ యాడ్ చేసుకుంటా, స్మాల్ బీడ్స్. ఇట్లాంటివి స్మాల్ బీడ్స్ యాడ్ చేసుకుంటున్నా. ఇట్లా ఫస్ట్ స్తంభం దాంట్లో నుంచి గ్యాప్లో నుంచి వేసుకుంటున్నా. మళ్ళీ సెకండ్ దాని పక్కనే సెకండ్ దాంట్లో నుంచి వేసుకుంటున్నా. ఇట్లా మొత్తం ఆర్చ్ మొత్తం ఎన్ని బీడ్స్ పడతాయో అన్ని బీడ్స్ వేసుకోవాలన్నమాట, చిక్కు లేకుండా. ఇట్లా ఇదే విధంగా మొత్తం వేసుకోవాలన్నమాట, ఆర్చ్ మొత్తం. ఇట్లా దాని పక్కన ఉంటుంది కదా, దాని పక్క వేసుకోవాలన్నమాట. ఇట్లా మొత్తం ఎన్ని బీడ్స్ పడతాయో అన్ని బీడ్స్ చూసి వేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ యాడ్ చేసుకుంటున్న బీడ్స్. ఇప్పుడు మనం ఎవరికైనా సలహాలు ఇచ్చామనుకోండి, అవి వాళ్ళు పాటిస్తే ఓకే, కానీ లేదంటే మనం సలహాలు ఇచ్చిన తర్వాత వాళ్ళకి నచ్చకపోయినా మళ్ళీ మనం సలహా ఇచ్చినా వాళ్ళు చేంజ్ కాకపోయినా వేస్ట్ అనమాట. ఎవరికి సలహాలు చెప్పడం కంటే ఊరికే ఉండడం బెస్ట్ అనమాట. సలహాలు ఇస్తే అవతల వాళ్ళకి నచ్చితే ఓకే, నచ్చకపోతే చాలా మనకి ఇది అవుతుంది అనమాట. మనం చెప్పినా వాళ్ళు చేంజ్ అవ్వరు కదా, అందుకే ఎవరికి సలహాలు సూచనలు ఎవరికి ఇవ్వకూడదు అనమాట. ఇప్పుడైతే ఈ బీడ్ యాడ్ చేస్తున్నా, లాస్ట్ అనమాట. ఇప్పుడు లాస్ట్ బీడ్ యాడ్ చేస్తున్నా. ఇక్కడ ఈ విధంగా యాడ్ చేస్తున్నా. ఇక్కడ మళ్ళీ మనం వేసుకున్నాం కదా బీడ్, ఇట్లా బీడ్ తీసుకొని మళ్ళీ ఇక్కడ లాక్ ఉండే దగ్గర లాక్ వేసుకోవాలి. ఇట్లా లాక్ పైన మళ్ళీ లాక్ వేసుకోవాలన్నమాట. మళ్ళీ 5 చైన్స్ వేసుకోవాలి. ఈ విధంగా లాక్ వేసుకుంటున్నా. 5 చైన్స్ వేసుకున్న తర్వాత మళ్ళీ సింగిల్ క్రోషా, దాంట్లో సింగిల్ క్రోషా వేస్తున్నా. 2 టైమ్స్ వేసుకున్నాం కదా, 2 టైమ్స్ మళ్ళీ అక్కడ నుంచి 5 చైన్స్ వేసుకోవాలి. 5 చైన్స్లో మళ్ళీ 5 చైన్స్ లాక్ వేస్తున్నా. ఇట్లా ఈ విధంగా మళ్ళీ 3 చేస్తున్నా. ఇట్లా మన వైపు లాక్కోవాలన్నమాట, నాటు పడిపోతుంది. ఇప్పుడు ఇక్కడ కుచ్చుళ్ళు వస్తాయన్నమాట. ఇట్లా ఈ విధంగా ఇక్కడ కుచ్చుళ్ళు వస్తాయి. ప్లీజ్ ఫ్రెండ్స్, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి. కుచ్చుళ్ళు పెట్టి చూపిస్తా డిజైన్. ప్లీజ్ ఫ్రెండ్స్.